ఏపీ ప్రభుత్వం కూడా వరద బాధితులకు పూర్తిగా నిన్న ఏళ్ళకు కూడా 25,000 రూపాయల సాయం అందించింది. దీనిపైన మీ అభిప్రాయం అంటే మీరేం చెప్తారు? ఇది పూర్తిగా సాయం అందించేది ప్రభుత్వం కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు జేసీబీలో తిరిగాడు, ప్రజలకి ఏమీ చేయలే. నారా లోకేష్ కూడా తిరిగాడు, ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లా. వాటర్ కనీసం వాటర్ కూడా అందుబాటులో లేదు, ప్రజలకి అందుబాటులో లేదు. కాదు, బాధితులకు కూడా మేము తక్కువ టైంలోనే అందరికీ అమౌంట్ పరంగా కానీ ఫుడ్ పరంగా కానీ బాగా అందించామని చెప్తున్నారేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బాధితులకి నష్టపరిహారం తర్వాత సంగతి. వాళ్ళు తింటాకి కానీ ఉంటాకి కానీ తాగడానికి కానీ అది ఏది కూడా సాయం చేయలేకపోయింది గవర్నమెంట్. ఎందుకంటే మేము 5,000 ఖర్చు పెట్టి బోటుకి ఇచ్చాం. 5,000 రూపాయలు ఖర్చు పెట్టి బోటుకి ఇచ్చి ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళి ఇచ్చాం, ఒక వాటర్ క్యాన్. అంత దుర్మార్గ స్థితిలో ఈ గవర్నమెంట్ ఉంది. వీళ్ళు తండుకోవడమే తప్ప పురంధేశ్వరి కానీ లోకేష్ కానీ చంద్రబాబు కానీ వీళ్ళు తన్నుకోవడం సరిపోతుంది, వీళ్ళు సర్దుకోవడం సరిపోతుంది. జగన్ అన్న ఉన్నట్టయితే చెప్పకూడదు, అది తర్వాత సంగతి చెప్దాం. ఏంటంటే నష్టపరిహారం ముందు ప్రజలందరికీ చేర్పించాలని చెప్పి కోరుతున్నాం. 50 పొద్దున్న పేపర్ చదివాను, 580 కోట్లు వేసాడు అంటాం. ఎంతమందికి వేసాడు? 2 లక్షల మందికి వేసారని చెప్తున్నారు. 2 లక్షల మంది ఉన్నారా? నష్టపరిహారం జరిగే వాళ్ళు 2 లక్షల మంది ఉన్నారా ఏంటి? ఎంత జరిగింది వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంతమంది ఉన్నారు తెలియదా ఏంటి? ఆల్రెడీ ఫ్లడ్ వచ్చిందని చెప్పి IMD హెచ్చరించింది, 2 రోజుల క్రితం హెచ్చరించింది ఇలా మునిగిపోద్దని చెప్పి. ప్రభుత్వానికి తెలీదా? అది ఎవరు బాధ్యత? ఎవరిది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఎవరు? తండ్రి లాంటోడు. అది కాపాడాల్సింది ఎవరు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా. తెలిసినప్పుడు కూడా ఎందుకు నిర్లక్ష్యం చేశాడు? బ్యారేజీ గేట్లు కొట్టుకుపోయినాయి. ఏమన్నంటే జగన్మోహన్ రెడ్డి మీద నేడతాడా? అది అవసరం అది. జగన్మోహన్ రెడ్డి కావాలని బ్యారేజీ బోర్డుల చేత గుద్దిచ్చాడు అని చెప్తున్నారంటే నిజమేనా? అలాంటి చండాల పనులు జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పని లేదు. అలాంటి చండాల పనులు చేయాల్సిన జగన్మోహన్ రెడ్డికి లేదు అంటున్నారా? అవి కొట్టుకొచ్చినాయి. ఈడి నిర్లక్ష్య దోహిని. చంద్రబాబు చేసిన చండాల పని లక్షల మంది నాశనం అయిపోయారు. మేము మునిగిపోయి కూడా అందరికి సేవ చేసాం. చంద్రబాబు ఎప్పుడు వచ్చాడండి? 4 రోజుల తర్వాత వచ్చాడు. నారా లోకేష్ ఎప్పుడు వచ్చాడు? 4 రోజుల తర్వాత వచ్చాడు. అంటే ప్రజలు చచ్చిపోతే సరిపోద్దా అండి? డబ్బులు ఎవడ ఇస్తున్నాడు? జనాలు పంచుతున్నాడు. ఆడిచ్చేదేంటి? కాదు, సీఎం నిధి కింద 400 కోట్లు డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులు మొత్తం కూడా మేము బాధితులకే పంచిపెట్టామంటున్నారండి. ఎవరి డబ్బు? చెక్కులు. చంద్రబాబు గురించి చెప్పొద్దు నాకు, అర్థమైందా? చెక్కులు ఇస్తే ఇచ్చిన తర్వాత పంపించి అందరిని, అర్థమైందా? చెక్కులు ఇచ్చిన తర్వాత అందరిని పంపించి ఆడి గురించి చెప్తే నాకు బీపీ వస్తుంది. వరద బాధితులకి ప్రభుత్వం సాయం చేసింది, ఏరే ప్రభుత్వం అంటే ఎంతటికి ఎవరిని కూడా పట్టించుకోదు అని చెప్పేసి అంటున్నారేంటి? నిజానా? ఎవరు చెప్పారు అన్నమాట? అసలు అది ఉంటే అసలు ఈ దరిద్రం వచ్చేది కాదు. ఏ ప్రభుత్వం? జగనన్న ప్రభుత్వం ఉంటే ఈ దరిద్రం వచ్చేది కాదు. ఈడు అష్టదరిద్రుడు నిష్టదరిద్రుడు, అర్థమైందా? ఈడు ఉంటే అష్టదరిద్రుడు నిష్టదరిద్రుడు. మనకి ఏంటంటే ఈడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్న కాంచి కూడా నేను సీఎంగా చేశాను. నేను సీఎం ఉమ్మడి రాజధానిలో ఉన్నప్పుడు కూడా
ఉమ్మడి రాజధానిలో ఉన్నప్పుడు కూడా ఎండలు కృష్ణానది వాటర్ ఉండేవి కావు, ఎడారిలా ఎండిపోయేది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు, పుష్కలంగా ఉంది, మొత్తం చాలా బాగుంది ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత మళ్ళీ మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏంటి ఈడెక్కాడు చంద్రబాబు, అటు కొట్టుకుపోయింది, ఎటు వైజాగ్ ఉద్దు తుఫాన్ వచ్చి, అర్థమైందా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కారు, అంతా బాగానే ఉంది. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు ఎక్కాడు, ఇటు కొట్టుకుపోయింది మొత్తం. కాదు, చంద్రబాబు కానీ వాతావరణానికి ఏంటి సంబంధం? నిష్ఠ దరిద్రుడు ఆడు, అష్టంలో నిష్ఠ దరిద్రుడు అంతే ఆడే. నాకు తెలుసుగా, నాకు 40 సంవత్సరాల వయసు. అష్ట దరిద్రుడు నిష్ఠ దరిద్రుడు ఆడు, సత్యం. నా ఏం పర్వాలా, చంద్రబాబు నాయుడు వెనకాల నేను చాలా పురుగులు చేశాను, ఎవడికి భయపడేది ఏం లేదు, ఎవ్వడికి భయపడేది లేదు. జగనన్నా అంతే, అర్థమైందా? చంద్రబాబు నాయుడు ఒక వార్నింగ్, నీ కొడుకుని గద్దును ఎక్కిద్దామని చెప్పి అది అవ్వదు. మీ ఆవిడ కూడా చూస్తుంది, నీ బామ్మర్ది కూడా చూస్తున్నాడు, అది జరగని పని. ఇవన్నీ ఎవరికి భయపడేది, ప్రజలు ఎవరికి భయపడరు. ఇదంతా ఏంటంటే ఇది జరిగింది మోడీ గారి హయాంలో, మోడీ గారి, అమిత్ షా గారి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు అందరూ కూటమి ప్రభుత్వంలో జగన్ అన్నని ఎవడూ ఏమి పీకలేరు, అర్థమైందా? మళ్ళీ మేమంతా సిద్ధం, మళ్ళీ సిద్ధం.